హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సకీష్ ఫ్యాషన్ అండ్ కిచెన్. ఈరోజు సికింద్రాబాద్లో ఉండే జనరల్ బజార్కి షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే నా ఫ్రెండ్ షాపింగ్ చేయాలంది. సో వాళ్ళ కొలీగ్ ఒక ఆమె చెప్పారంట, అక్కడ జనరల్ బజార్లో అయితే చాలా రీజనబుల్ అండ్ మంచి క్వాలిటీ ఉండే ఐటమ్స్ దొరుకుతాయని చెప్పారు. సో అందుకని నేను నా ఫ్రెండ్ వెళ్దామని అనుకున్నాము. సో బయలుదేరాం. బట్ నిజంగా అండి, నో ఐడియా అస్సలు జనరల్ బజార్ ఎక్కడ ఉంటుందో ఏంటో అని. ఎప్పుడూ ఒకసారి కూడా వెళ్ళలేదు. సో ఇంకా ఆ ఫ్రెండ్ చెప్పింది, సో మీరు మెట్రోలో వెళ్ళండి, మెట్రో ట్రైన్లో వెళ్ళండి, ఈజీగా ఉంటుంది. సికింద్రాబాద్ ఈస్ట్లో దిగండి, అక్కడ నుంచి ఎవరైనా అడగండి, చెప్తారు జనరల్ బజార్ ఎక్కడ ఉంటుందో అని చెప్పింది. సో మేము అదే ఫాలో అయ్యి బయలుదేరాం అనమాట. మెట్రో ఎక్కి సికింద్రాబాద్ ఈస్ట్లో దిగాము. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్లో దిగాము. ఇంకా అక్కడ నుంచి కిందకి వెళ్ళాము. కిందకి వెళ్తుంటే పక్కన ఫుట్పాత్ పైన చాలా షాప్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్వి, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జూట్ బ్యాగ్స్ అలాంటి చాలా ఉన్నాయి. ముందుకు వెళ్తూ ఉంటే టెంపుల్ దగ్గర ఒక అంకుల్ కనిపించారు. ఆ అంకుల్ని అడిగాము, అంకుల్ జనరల్ బజార్కి ఎలా వెళ్ళాలి అని. ఆ అంకుల్ చెప్పారు, మీరు సికింద్రాబాద్ స్టేషన్ కనిపిస్తుందమ్మా, రైట్లో వెళితే అక్కడ ఆల్ఫా హోటల్ ఉంటుంది, దాని పక్కన పాలికా బజార్ ఉంటుంది, అందులో నుంచి కొంచెం ముందుకెళ్తే జనరల్ బజార్ వస్తుంది, ఎవరినైనా అడిగితే చెప్తారమ్మా ముందుకెళ్ళి అని చెప్పి అన్నారు. సో మేము అది ఫాలో అయ్యి ముందుకు వెళ్తూ ఉన్నాము. యాక్చువల్లీ చెప్పాను కదా ఇంతకు మునిపే, మాకు అస్సలు నో ఐడియా అండి జనరల్ బజార్కి ఎలా వెళ్ళాలి అని. ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. సో సరేలే, ఆ ఎక్స్పీరియన్స్ కూడా తెలుస్తుంది అని మేము అలా ముందుకు వెళ్తూ ఉన్నాం. అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, అక్కడ అన్నీ దొరుకుతున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ కానివ్వండి, చిన్నపిల్ల ఫ్రాక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్తో. ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ కానివ్వండి, సిల్వర్ ఇయర్ రింగ్స్, చెప్పులు కానివ్వండి, వాచెస్, డ్రెస్సెస్, కుర్తీస్ కానివ్వండి, చాలా దొరుకుతున్నాయి విత్ రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే మెన్షన్ చేస్తున్నాను, విత్ రీజనబుల్ ప్రైస్, క్వాలిటీ బాగుంటుంది రీజనబుల్ ప్రైస్తో. అండ్ ఒకటండి, బార్గెన్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100 అని చెప్పారనుకోండి, మనం జస్ట్ ఒక 30 రూపీస్కి అలా అడిగితే కూడా ఇచ్చేస్తారు. కొంచెం బార్గెన్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా. సో ఇంకా అలా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. కానీ సీరియస్లీ అండి, చిన్నపిల్లల ఫ్రాక్స్ కానివ్వండి, మన లేడీస్ వాచెస్ కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, చాలా బాగున్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ప్లస్ రీజనబుల్ ప్రైస్కి ఉన్నాయన్నమాట. నా ఫ్రెండ్ యాక్చువల్లీ సన్ గ్లాస్ తీసుకుందాము అని చెప్పి ముందుకు ఎలా వెళ్తూ ఉంది. అక్కడ ఒక సన్ గ్లాస్ షాప్ కనిపించింది, చాలా బాగున్నాయి. చిన్నది యాక్చువల్లీ, ప్లాట్ఫామ్ మీద అలా స్టాండ్ పెట్టి నిలబెట్టి ఉన్నారనమాట. అందులో డిఫరెంట్ సన్ గ్లాస్ కానివ్వండి, చిన్నపిల్లల సన్ గ్లాస్ కానివ్వండి, భలే క్యూట్గా అనిపించాయి. అందులో ఒకటి చాలా నచ్చింది. సో నా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి ఒక స్పెక్ట్స్ కొన్నాము. సో ఇంకా నా ఫ్రెండ్ కూడా అక్కడ ఒక సన్ గ్లాస్ కొంది. ఇంకా ఆ ప్రైస్ ఏమో ఒక 70 రూపీస్ అనుకుంటాను, ఈ చిన్న బాబుదేమో ఒక 30 రూపీస్. సో చాలా రీజనబుల్ ప్రైస్ కదండి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలోనే ఉంటుంది, పాలికా బజార్ స్టార్టింగ్లోనే ఉంటుంది అది. సో కొనుక్కోండి. సో సన్ గ్లాస్ తీసుకున్న తర్వాత ఇంకా ముందుకెళ్ళాం. అక్కడ మేము నెక్ సెట్స్ కోసం వచ్చామని చెప్పాం కదా, మెయిన్గా అక్కడ కనిపించే చాలా షాప్స్ తిరిగాము. బట్ అక్కడ వెళ్ళంగానే చాలా బాగా అనిపించాయి. ఇంకా సరే వెంటనే చూస్తూ ఉన్నాము. అసలు టెంపుల్ జ్యువెలరీ కానివ్వండి, చెంపు సవరాలు, టిక్కాస్, వీస్ట్ బెల్ట్స్ కానివ్వండి, బ్యాంగిల్స్, ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ కానివ్వండి, అన్నీ చాలా ఉన్నాయండి. అక్కడ జడ బిళ్ళలు, అట్లే రెడీమేడ్ జడ కానివ్వండి, చాలా బాగున్నాయి. అది చాలా రీజనబుల్ ప్రైస్తో. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఏంటబ్బా ఇంత రీజనబుల్గా ఉన్నాయి అంటే. వాళ్ళు చెప్పారు, ఇది హోల్సేల్ మేడం, సో మేమే మేక్ చేస్తాము ఇంట్లో, సంథింగ్ అలా అన్నట్టు చెప్పారు. కానీ ఎనీవే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్కి. బ్రైడల్స్ కానివ్వండి, లేకపోతే మనం మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి అలా వేసుకోవచ్చు. చాలా అందంగా కనిపిస్తాయి వేసుకుంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, నక్లీస్, తర్వాత లాంగ్ హారం విత్ ఇయర్ రింగ్స్, టిక్కా ఉంది. అది ఒక ప్యాక్లో వస్తుంది. అది మొత్తం 500 చెప్పారు. బట్ మేము కొన్నాము. సో మాకైతే 250కి బార్గెన్ చేసి 250కి ఇచ్చారు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా రీజనబుల్గా అనిపిస్తుంది కదా, అండ్ చాలా అందంగా కూడా ఉంది. సో ఇంకా నా ఫ్రెండ్ చెప్పాను కదా షాపింగ్ అని చెప్పి, సో తను తీసుకుంది. నేను ఇంకా చాలా నచ్చిందని చెప్పి ఇక్కడ ఒకటి ఉంది కదా ఆ ప్యాక్లో, అది కొన్నాను నేను కూడా. అది నాకు సింగిల్ పీస్ కదా, సో అరౌండ్ నాకు ఒక 150 అలా పడ్డది. సో చాలా హ్యాపీగా అనిపించింది, మంచి ప్రైస్కి మంచి ఐటమ్స్ దొరికాయని చెప్పి.
సో ఇంక అక్కడ నుంచి ఇంకా అలా చూసుకుంటూ అన్ని ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ చూస్తూ ఉన్నాము. ఇంకా మేబీ ఏదైనా నచ్చితే కొందాము, లేకపోతే వ్యూవర్స్ చూస్తారు, మేబీ వాళ్ళకి ఏమైనా యూస్ ఉంటుందని. సో ఇక్కడ జడ ఉంది కదా, చాలా అందంగా ఉందండి. అసలు చూసారు కదా, చాలా బాగున్నాయి ఇక్కడ జడలు. వాటికి డిఫరెంట్ ఫ్లవర్స్ వచ్చి, తర్వాత పర్ల్స్ వచ్చి, సో డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో చాలా బాగుంటాయి ఫంక్షన్స్కి అలా పెట్టుకుంటే మనం. సో ఇంకా అలా చూస్తూ ఉంటే ఇంకా పక్కనే వడ్డానం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వడ్డానాలు కనిపించాయి. అసలు చాలా రీజనబుల్ ప్రైజెస్తో, జస్ట్ ఒక 80 అలా అనుకుంటాను, అంతే చెప్పాడు. 80-100 అలానే చెప్పాడు. సో చూస్తున్నారు కదా, అవి మువ్వలతో ఉన్నాయి, తర్వాత పర్ల్స్, స్టోన్స్, సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వడ్డానాలు ఉన్నాయి. సో కనిపిస్తున్నాయి కదా, అవి చెప్పాను కదా ఇందాకే, 80 అరౌండ్ 100 అలానే ఉన్నాయి, పెద్ద కాస్ట్ ఏం లేదు. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఈ షాప్లో. చూడ్డానికేమో చాలా చిన్న షాప్ ఉంది, బట్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. చిన్న చిన్న షాపుల్లో అయినా సరే, బట్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్తో. సో మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఏం కావాలన్నా. సో ఇదే యాక్చువల్లీ మేము ఇలా బయట వచ్చి ఇలా షూట్ చేసి పెట్టడం ఇదే ఫస్ట్ టైం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ప్లీజ్ మీ సజెషన్స్ని కమెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.